నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు నరేంద్ర మోదీ హ్యాట్రిక్ విజయం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబరాలు ప్రజల వెంటే ఆరణి సైన్యం తిరుపతి ప్రెస్ క్లబ్లో స్పష్టం చేసిన కూటమి నేతలు ముక్కంటి ఆలయంలో పలువురు ఉద్యోగులకు స్థానచలనం ఉత్తర్వులు జారీ చేసిన శ్రీకాళహస్తీశ్వరాలయ దేవస్థానం ఈవో నాగేశ్వరరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు ఇక వార్తలోని వివరాలు నరేంద్ర మోదీ హ్యాట్రిక్ విజయం నాయకత్వంలో భారతదేశం అగ్రగామి దేశంగా అభివృద్ధి పథంలో నడుస్తుందని జిల్లా రాష్ట్ర స్థానిక బీజేపీ నాయకులు తిరుపతి శ్రీకాళహస్తి బీజేపీ కార్యాలయాల్లో నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేస్తూ టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. మూడవసారి హ్యాట్రిక్ సాధించినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారికి తిరుమల శ్రీవారి శ్రీ పద్మావతి దేవి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పని మూడవసారి ప్రధానమంత్రిగా ఈ దేశ ప్రగతిని ప్రపంచ దేశాలలో ఎలుగెత్తి చాటే విధంగా మూడవ స్థానానికి తీసుకొచ్చే నమ్మకం విశ్వాసంతో ఈ భారతదేశంలోని ప్రజలందరూ కూడా దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి ఒకే ఒక నినాదంతో ఈ భారతదేశ ప్రగతిని అన్ని కులాల మతాలకు అతీతంగా ఈ దేశాన్ని పురోభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి అంతా కూడా ఏక తాటిపైకి వచ్చి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ప్రకటించినందుకు తిరుపతి వాసులుగా మేమంతా కూడా గర్వపడుతూ ఆయనకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. శ్రేయస్కరంగా జీవిస్తున్నారంటే నరేంద్ర మోడీ గారి పరిపాలన అనేది తెలియజేస్తున్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశం కోసం ధర్మం కోసం దేశ రక్షణ కోసం సర్వస్వం త్యాగం చేస్తూ 24 గంటలు పనిచేస్తున్నటువంటి ప్రపంచంలోని ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు. ఇవన్నీ గుర్తించి దేశ ప్రజలు కూడా ఈరోజు పట్టం కట్టారు మూడోసారి అంటే ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. కాబట్టి ఆయన సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని శ్రీకాళహస్తీశ్వర స్వామిని ప్రార్థిస్తూ మా కార్యకర్తలు శ్రీకాళహస్తిలోని కార్యకర్తలు బీజేపీ నాయకులు కోలానంద అభిమానులు శ్రేయభిలాషులు అందరూ కూడా ఈరోజు ఘనంగా సంబరాలు జరుపుకొని స్వీట్లు పంచుకోవడం జరిగింది. మా కార్యకర్తలు అందరూ కూడా ఎందుకంటే గత ఎన్నికల్లో మా కార్యకర్తలు మా బీజేపీ నాయకులు కోలానంద్ గారి నేతృత్వంలో 6 నిమిషాలు కష్టపడి పార్టీ కృషికి ఇక్కడ బీజేపీ పార్టీ 15,000 పై మెచ్చులతో మెజార్టీ తీసుకురావడానికి మా కార్యకర్తల నాయకులందరూ పనిచేశారు. వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్న కోలానంద్ గారి తరఫున శుభదినం. భారతదేశంలో మరొక్కసారి మోడీ గారి యొక్క నాయకత్వంలో బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతున్నటువంటి సందర్భంగా అన్ని పార్టీల బీజేపీతో పాటు ఎన్డీఏగా ఉన్నటువంటి పార్టీలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకొని ప్రధానిగా అవకాశం ఇచ్చేటువంటి సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మరియు ఈ రోజు ఈ సంబరాలు జరుపుకోవడానికి మన శ్రీకాళహస్తి నియోజకవర్గ కన్వీనర్ గారైనటువంటి కోలానంద్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమం ఎంతో సంబరంగా చేసుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ కార్యక్రమానికి మరింత అవకాశం వచ్చేటువంటి కార్యక్రమంగా భావిస్తూ మరియు మన దేశంలో ఆయన యొక్క నాయకత్వంలో పటిష్ట భారత్ ప్రతిష్ట భారత్ అనేటువంటి నినాదంతో దేశ ప్రజలందరూ కూడా ఆయన నాయకత్వాన్ని గౌరవించి ఆయన ఆశీర్వదించినందుకు మరియు ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి మరియు శ్రీకాళహస్తి జ్ఞానప్రసూనాంబ ఈశ్వర స్వామి యొక్క ఆయురారోగ్యాలు ఆ యొక్క నరేంద్ర మోడీ గారికి అందించాలని మరియు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించినటువంటి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు కావచ్చు, మరి మన కాళహస్తిలో కూడా మన కార్యకర్తలు. తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ పరాజయం పాలైనా కూడా అత్యధిక ఓట్లను వేసిన తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రజలందరికీ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ ధన్యవాదాలు తెలియజేశారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో బీజేపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ దాదాపు 6 లక్షల పైచిలుకు ఓట్లను బీజేపీకి వేసిన ఓటర్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు అజయ్ కుమార్, వరప్రసాద్, పొనగంటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వెలగపల్లి వరప్రసాదరావు గారిని దాదాపుగా 6 లక్షల పైచిలుకు ఓట్లు వేసి ఇందులో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ అతి తక్కువ సంఖ్యతో, అతి తక్కువ ఓట్లతో గెలవలేకపోయినప్పటికీ ఆదరించినటువంటి 6 లక్షల పై చిలుకు ఓటర్లు వాళ్ళందరికీ కూడా తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ నుంచి మరియు మా నాయకులు, కార్యకర్తల వైపు నుంచి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారు గత 5 సంవత్సరాలుగా నియంత్రణతో పాలన, అహంకార పాలన చూసిన తర్వాత, అవినీతి చూసిన తర్వాత నా ఆంధ్ర రాష్ట్రాన్ని నేను కాపాడుకోవాలా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలను కాపాడుకోవాలా, అందుకే నేను చంద్రబాబు గారు కూడా ఈ విధంగా కలవడం జరిగిందని చెప్పడం జరిగింది. వారు నోటితో నాకే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆఖరి కేంద్ర ప్రభుత్వంలో కూడా మోడీ గారు కూడా స్పష్టంగా ప్రతి మీటింగ్లో కూడా అవినీతి అధికమైపోతుంది, చట్టానికి ఆంధ్రప్రదేశ్లో విలువ లేకుండా పోతుంది, ప్రజాస్వామ్యం కరువైపోతుంది అన్నది తేట తెల్లగా వారు చెప్పిన మీటింగుల్లో నేను చూడడం జరిగింది. చిలకలూరుపేట కానివ్వండి, అలాగే మొన్న జరిగిన రాజంపేట నియోజకవర్గంలో కూడా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. సో దీనితో వాళ్ళ ముగ్గురు కూడా ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయడం, వారు సర్వే చేసి నాకు అవకాశం ఇవ్వడం, నేను బయటకు వచ్చిన తర్వాత మరలా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారి వైపు కూడా నేను చూడాల. నా కుమారుడు కూడా నేను అడగల, కుమారుడిని చూపించాను, అది కూడా తెలియచేయాలా. ఎందుకంటే మీరు అందరికీ మీ సొంత సామాజిక వర్గం ఉన్న వాళ్ళకి తండ్రులకి ఇవ్వకపోతే మీరు కుమారులకి ఇస్తున్నారు కదా. ఒకవేళ నాలాంటి వారి కనుక కొన్ని కారణాల వల్ల కొన్ని సామాజిక వర్గాలకు కనుక నేను సరిపడలేదు అనుకుంటే నా కుమారుడు ఒకడు ఉన్నారని చెప్పి చూపించేనే తప్ప వాడికి ఇది ఇవ్వమని కానీ నాకు ఇది ఇవ్వమని చెప్పి నేను కోరలేదు. కానీ నేను ఇంకొకసారి చెప్పాను, ఐఏఎస్లో ఉన్నప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చా, ఒక్కసారి కూడా నన్ను ఉపయోగించుకోలేకపోయారే. గత 5 సంవత్సరాలుగా పదవి లేకపోయినా కూడా ఉపయోగించుకోలేకపోయాని చెప్పి ఆయన దగ్గర బాధపడడం జరిగింది. సో ఈ ఎన్డీఏ కూటమి ఈ విధంగా అవినీతిని ఆపు చేయడానికి, ప్రజాస్వామ్యం కాపాడడానికి ఏర్పడినందుకు చంద్రబాబు గారికి, అలాగే ముందు పవన్ కళ్యాణ్ గారికి, ఇద్దరికీ దీనికి ఆదరించిన మా మోడీజీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నికలు జరిగినాయి, గెలుపు ఓటములు సహజం. మా అధ్యక్షులు చెప్పినట్టుగా, జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా దాదాపు 6,17,000 పైచిలుక మమ్మల్ని ఆదరించారు. చాలా తక్కువ మెజారిటీతో నేను ఓటమి చూశాను. కానీ ప్రజలందరికీ కూడా చేతులు జోడించి నా తరపున, నా కుటుంబం తరపున, నా పార్టీ తరపున ప్రజలకు, ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ గాజు గ్లాసుకి కానీ ఎన్ని ఓట్లు పడతాయో, అలాగే సైకిల్కి ఎన్ని ఓట్లు పడతాయో అన్ని ఓట్లు బీజేపీ అభ్యర్థికి పడాలి అని చెప్పి చంద్రబాబు గారు కాళహస్తిలో కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో స్పష్టంగా కూడా తెలియచేశారు. కనుక ఉమ్మడి ఎన్డీఏ కుటుంబంలాగా ముందుకు వెళ్ళింది. బట్ సిద్ధాంతాలు కూడా ఉంటాయి, అది మనం ఆలోచించుకునే నేను రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో గత 5 సంవత్సరాలుగా జరిగిన అక్రమ నియామకాలు, అక్రమ పదోన్నతులపై మరియు నిధుల దుర్వినియోగంపై న్యాయ విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన ఎస్వీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధులు శేషాద్రి నాయుడు, రామ్మోహన్ తదితరులతో కలిసి ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ ఈ అక్రమాలపై గవర్నర్కు కూడా లేఖ రాశామని తెలిపారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో విద్యామండళ్లలో జరుగుతున్న అరాచకాలు, అవకతవకలపై విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడిన ఈ శ్రీకాంత్ రెడ్డి గారి మీద గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది. ఆయన మీద చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్గా వ్యవహరించి ఏదైతే 4వ తేదీ రిజల్ట్స్లో తెలుగుదేశం పార్టీకి వేవ్ వస్తానే
సెలవు పెట్టి దొంగలాగా పారిపోయిన హేమచంద్రారెడ్డి గారి మీద న్యాయ విచారణ జరిపించి సిబిఐసిడి ఎంక్వైరీ జరిపించి ఏదైతే ఉన్నత విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాడో అదేవిధంగా కోట్లాది రూపాయల విద్యార్థుల ఫీజు విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన డబ్బులు సొంత ఖాతాలకు మళ్లించుకొని తన సొంత సంస్థలకి ఎంఓఈలు చేసుకొని నిధులు మళ్లించాడో అతని మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి విద్యా వ్యవస్థని బాగు చేయాలని చెప్పేసింది రాష్ట్ర గవర్నర్ని ఈరోజు కోరుకుంటూ వారికి లెటర్లు పంపించడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎస్వి యూనివర్సిటీలో అడ్డగోలుగా 3 రోడ్లు వేయాలనుకున్నారు. మీ అందరికీ కూడా తెలుసు. మాస్టర్ ప్లాన్ రోడ్డు వేసి విధ్వంసాలు సృష్టించాలనుకున్నారు. వాళ్ళ సొంత కార్యకలాపాలకు నిలయాలుగా మార్చుకోవాలనుకున్నారు. ఆ రోజు సమిష్టిగా అన్ని విద్యార్థి సంఘాలు కూడా పోరాడి న్యాయ పోరాటం చేసి ఆ మాస్టర్ ప్లాన్ రోడ్లను కూడా ఆపడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, శ్రీకాంత్ రెడ్డి గారిని, వైస్ ఛాన్సలర్ గారిని. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో సాక్షాత్ స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, ఒక జీవో రిలీజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అధికారులు, వైస్ ఛాన్సలర్ కానీ, రిజిస్ట్రార్లు కానీ మీరు తక్షణమే వెళ్ళిపోండి అని చెప్పి. ఈరోజు మీకు పోవాలంటే ఎందుకు మీకు అడ్డొస్తూ ఉంది? ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు చేసిన అవినీతిని ఖచ్చితంగా నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిసిఐడి ఎంక్వైరీ ఏపిచ్చి మీ అవినీతినంతా కూడా బట్టబయలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. యూనివర్సిటీలో ఒక్కొక్క యూనివర్సిటీలో 30 నుంచి 50 డిపార్ట్మెంట్లు ఉంటే కనీసం ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఎన్ని సీట్లు ఉన్నాయన్నటువంటి మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా తను ఈరోజు సీట్ల యొక్క సంఖ్యను అందులో పొందుపరచకుండా సాంకేతిక లోపం తనే క్రియేట్ చేసి యూనివర్సిటీలో చేరాల్సినటువంటి విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీలు గాను ప్రైవేట్ కాలేజీలకి వెళ్ళిపోయేటటువంటి విధంగా ప్రైవేట్ కాలేజీలకి తనకు అనుకున్నటువంటి అనుమానాల యొక్క కాలేజీలకి లబ్ధి చేకూర్చేటువంటి వ్యక్తి, పరోక్షంగా లబ్ధి చేకూర్చేటువంటి వ్యక్తి హేమచంద్రారెడ్డి. అదేవిధంగా మీరు చూస్తే ఒక ఉన్నత విద్యామండలి చైర్మన్ తను చేసినటువంటి అక్రమాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి నిన్ననే రిజైన్ చేశారు. రిజైన్ యాక్సెప్ట్ చేయకపోతే మెడికల్ లీవ్ పెట్టి పరారైనటువంటి పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే వెంకట్రామరెడ్డి అనేటువంటి ఒక అనర్హత కలిగినటువంటి వ్యక్తిని సర్చ్ కమిటీలో వేసి ఎస్వి యూనివర్సిటీ కానీ అనేకమైనటువంటి యూనివర్సిటీల్లో వీసీలను నియమించుకున్నటువంటి దానికి తన మనిషిని పెట్టుకొని 2 కోట్ల రూపాయల ప్యాకేజ్ మాట్లాడుకొని ఎవరైతే ప్యాకేజ్ కట్టారో వాళ్ళందరికీ వీసీలుగా నియమించినటువంటి దాఖలాలు మొన్నటి వరకు మనం చూసాం. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ధార్మిక సంస్థను అప్రతిష్ట పాలు చేసిన ధర్మారెడ్డికి శిక్ష తప్పదని తెలుగుదేశం పార్టీ ఏపీ టీడీపీ పరిశీలకులు ఇనుకొండ సుబ్రహ్మణ్యం జోస్యం చెప్పారు. టీడీపీ నాయకులు చంద్ర, ప్రసాద్, హరిబాబు, మురళీకృష్ణ, హనుమంతరెడ్డి తదితరులతో కలిసి ఇనుకొండ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ఆయన సామాజిక వర్గాన్ని అధికార ప్రధాన పాలనా విభాగాల్లో హోదాలు కల్పించి అవినీతి పాలన సాధించుకోవడానికి పెద్దపీట వేశారన్నారు. వైసీపీకి 40% ఓట్లు కూడా వేయని పరిస్థితి కలిగిందన్నారు. అది కూడా 11 స్థానాలకు రాష్ట్ర ప్రజలు వైసీపీని పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, అందులో ఎమ్మెల్యే రోజాకు వాటా, ఇలా అన్నింటిలోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు. చివరకు తిరుమల కళ్యాణకట్ట కూడా అవినీతి కూపంగా మారిందన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా దోచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని ఫలితమే ఉమ్మడి బీజేపీ, టీడీపీ, జనసేనల కూటమి పాలన రావడానికి కారణమైందని స్పష్టం చేశారు. లీడర్లు అనేటటువంటి పేరు పెట్టుకొని బోర్డులు పెట్టి తిరుపతి మేము లేకుంటే లేనే లేదు, దొంగ టీడీ బాండ్లు సృష్టించింది మేమే, నిధులను కూడా దుర్యోగం పరిచింది మేమే అని చెప్పుకునే స్థితికి ఈ వైసీపీ పార్టీ వచ్చింది. ఈరోజు ఈవో గారి దృష్టికి వస్తే స్వార్థంతో గతంలో జేఈఓగా పనిచేసి తన స్వార్థ అవినీతి కార్యక్రమాలతో పోతూ ఏడుస్తూ పోయాడు. మీకు అందరికీ తెలిసిన సత్యమే. ఈరోజు మళ్ళా ఆయనకు అర్హత లేకపోయినా, ఈఓగా చేసే అర్హత లేకపోయినా జగన్ రెడ్డి పాలనలో ఆయనకు అర్హత కల్పించారు. ఐఏఎస్ కాకపోయినా ఐఏఎస్ అధికారిగా చట్టం తీసి నీ చేతిలో చట్టం ఉందని చేశారు. ఇవన్నీ కూడా గుర్తించి అనేక కార్యక్రమాల్లో 2 రోజులుగా కూడా ఆయన మీదనే పెడుతున్నారు మా మిత్రులందరూ కూడా. టికెట్ల విషయంలో కానీ, శ్రీవారి ట్రస్టు విషయంలో కానీ, అనేక అక్రమాలు టెండర్లలో కానీ, 10% కమిషన్లకు పడిన కక్కుర్తులు కానీ అనేక ఉన్నాయి, వస్తాయి, వెలికి తీస్తారు. ఇంతటి పవిత్ర కలిగినటువంటి కళ్యాణకట్ట మీద, ఆ చురకల మీద ఈయన కాలంలో అవినీతి మరకలేసి కొందరు అవినీతి అధికారులు, ఏఈఓ, సూపరింటెండెంట్ క్యాడర్లో ఉండేవాళ్ళు అక్కడ చురకుల్ని వాళ్ళకి సేవలు చేస్తుంటే
వాళ్ళకి వాళ్ళ దగ్గర డ్యూటీలు వేస్తారంటే కాటేజీలకి 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు ప్రతి నెల వసూలుకి వాళ్ళు నాయకత్వం వహిస్తూ అధికారులతో కొమ్ము కాసి మీరు కానీ డబ్బు ఇవ్వకపోతే మీ కథ తేలుస్తాం, మా వెనకాల మాకు ఎమ్మెల్యేలు ఉండారు, నాయకులు ఉండారని వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి గత 5 ఏళ్ల వైకాపా పాలనలో తిరుమల తిరుపతి దోపిడీకి గురైందని ప్రజలంతా ఏకమైతే జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అండగా నిలబడి న్యాయం చేయడానికి నడుం బిగించారని ఆరణి శ్రీనివాసులు కుమారుడు శివకుమార్ తిరుపతి ప్రజలకు హామీ ఇచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో జనసేన పార్టీ తిరుపతి కార్పొరేటర్లు ఆర్సీ మునికృష్ణ, అనిత, రేవతి, కల్పన, నారాయణ తదితరులతో కలిసి ఆరణి శివకుమార్ మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించిన టీడీఆర్ బాండ్లు అందని వారికి న్యాయం చేస్తామన్నారు. తాము గత 4 దశాబ్దాలుగా కాంట్రాక్టు వృత్తిలో ఉన్నామన్నారు. తిరుపతిలో కరకంబాడి రోడ్డు తదితర ఎన్నో రోడ్లను నిర్మించామన్నారు. ఈ నిర్మాణాల విషయంలో తమకు అనుభవం ఉందన్నారు. వైకాపా పాలనలో వేసిన రోడ్లు, అందులో కమిషన్ల రూపంలో జరిగిన అవినీతి, వాటంతటినీ కక్కించి ప్రజాధనానికి న్యాయం చేస్తామన్నారు. నిన్నటి వరకు ఒక ఎత్తు, నేటి నుండి మరో ఎత్తు అని తెలియజేశారు. అవినీతికి గురైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఆరణి స్పష్టం చేశారు. ఈరోజు చూస్తూ ఉంటే తిరుపతి ప్రజలు ఎప్పుడు కూడా ఎంత కసిగా, ఇంత సుదీర్ఘంగా ఈ 2 నెలల కాలంలో మేము వచ్చి 62 రోజులు అయింది. అంటే ఎలక్షన్ అయ్యే రోజుకి, ఎలక్షన్ 17వ తారీఖు మాకు 62 రోజుల కాలం ఉంది. ఈ 62 రోజుల్లో అందరూ కూడా మీరు 5,000 నుంచి 10,000, 15,000 లోపల గెలుస్తారంటా ఉంటే మాకైతే తిరుపతి ప్రజల మీద నమ్మకంతో మేము ఒకటే అనుకున్నాం, 30,000 నుంచి 40 ఓట్ల మెజార్టీతో మేము గెలుస్తామనుకున్నాం. కానీ ఈ 62 రోజులకు 62,000 ఓట్లు రావడం అని అంటే ఏదో పూర్వజన్మ సుకృతంగా ఆ భగవంతుడు, ఆ దేవదేవుడు, ఆ శ్రీనివాసుడు నేనుండి భగవంతుడిగా ఇక్కడ ఏమి మానవ రూపంలో నేను నుంచి చేయలేను కాబట్టి ఆ శ్రీనివాసుడు ఈ శ్రీనివాసుల్ని ఇక్కడ తిరుపతికి రప్పించి నువ్వు ఈ అవినీతిని, అధర్మాన్ని పారద్రోలనే ఉద్దేశంతో ధర్మం రక్షిత అని, ఆ ధర్మాన్ని కాపాడాలి, అవినీతిని పారద్రోలాలి, అధర్మాన్ని పారద్రోలాలి అనే ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఆ దేవదేవుడు, ఆ శ్రీనివాసుడు ఈ శ్రీనివాసుల్ని ఇక్కడికి రప్పించాడనే ఉద్దేశంతో అందరూ కూడా ప్రజలు నమ్మి 62,000 ఓట్లు రావడం అంటే మాకు ఇప్పుడు చెప్తా ఉంటే ఒళ్ళంతా కూడా అట్లే జలుపురిస్తూ ఉంది. 1956 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చరిత్ర చూస్తూ ఉంటే ఏ ఒక్కరు కూడా గెలుపుకు ఇంత మెజార్టీకి నాంది పలకనటువంటి వ్యక్తుల మధ్యలో ఆ శ్రీనివాసుని రప్పించి 62,000 ఓట్ల మెజార్టీ తెప్పించాడంటే ఇదంతా కూడా తిరుపతి ప్రజల యొక్క కృషి అని కూడా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, వాటినంతా కూడా ఆరణి శ్రీనివాసులు గారు, కూటమి ఎమ్మెల్యే గారు అన్నీ అభివృద్ధి చేస్తాడు. తిరుపతిలో గతంలో నారా చంద్రబాబు నాయుడు కానీ రామారావు గారు కానీ తిరుపతిని ఒక స్మార్ట్ సిటీగా చేయాలనుకొని ప్లాన్లో ఉండేది. ఇప్పుడు ఈ కూటమి అభ్యర్థి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మోడీ ఆధ్వర్యంలో ఈ తిరుపతిని ఒక మోడల్ సిటీగా ఆరణి శ్రీనివాసులు కూడా చేస్తారు. దానికి కార్పొరేటర్ అందరం కూడా సహకరిస్తాం. మీ కార్పొరేటర్లకు కూడా ఒకటే, మీకు కార్పొరేటర్ విలువ వస్తుంది, రండి అందరం కలిసి తిరుపతిని అభివృద్ధి చేస్తాం. మీరు అక్కడ వాళ్ళ దగ్గర బానిసగా బతకాల్సిన పల్లె, రండి స్వేచ్ఛగా పట్టుకండి, ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది. ఇక కూటమిగా ఉండే దీంట్లో ఆరణి శ్రీనివాసులు గారి దగ్గర స్వేచ్ఛ ఉంటుంది. మీ వాటిని మీరు అభివృద్ధి చేసుకోండి, అందరం కలిసి తిరుపతిని అభివృద్ధి చేస్తాం. అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం, అందరిని కూడా రమ్మంటున్నాం. తిరుపతి అభివృద్ధి జరగాలంటే అందరం రావాలి అని ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు, అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి జేఎంసీ గారు సమాన న్యాయం చేస్తారు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది, చాలా దగ్గర నుంచి చూసాము. ఇంత మాత్రం పొగరు ఆయనలో ఉండదు, అందరినీ కలుపుకోబోతాడు. అహంకార ధోరణి ఆయనలో ఉండదు. నచ్చని వ్యక్తిని కూడా నచ్చేలా మార్చుకోగల సత్తా ఉన్నవాడే నాయకుడు. అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు ఒక సైన్యంలా పనిచేశారు. తిరుపతిలో ప్రతి ఒక్క టీడీపీ నాయకులు, బీజేపీ వాళ్ళు, జనసేన నాయకులు, యువత ప్రతి ఒక్కరూ ఆయనకి ఒక సుడిగాలిలా పనిచేసి ఆయన గెలిపించుకున్నాము. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి సమాన న్యాయం చేస్తారు. ముందుగా తిరుపతిని చాలా డెవలప్మెంట్ చేస్తాం కార్పొరేషన్ తరపున నుంచి.
ఈ రోడ్లు అయితే ఏదైతే వేసారో దాని వెనకల ఏ స్కాములు జరిగాయో అన్నీ బయటపెడతారు, అన్ని ప్రొసీజర్లో ఉన్నాయి. ఈ రోడ్లు అయితే వేసారో అది ఎంత లో క్వాలిటీతో వేసారు, ఏంటి రోడ్లు వేయడం సరిపోదు, డ్రైన్స్ ఎక్కడ, రోడ్లు వేసినప్పుడు పక్కన కాలువలు కట్టాలి కదా, అవి లేవు, అవన్నీ తీస్తారు. ఎవరికైతే బాండ్స్ రాలేదో టీడీఆర్ బాండ్స్, ఆ విషయం మీద కూడా ఉన్నాము. ప్రతి ఒక్కటి తిరుపతిలో వర్షాలు పడితే డ్రైన్స్ ఏమి, మిగతా ఏమి అన్నీ గ్రీన్ సిటీ, తిరుపతి అంటేనే గ్రీన్ సిటీ. ఆయన ఏదో బ్యాటరీ బస్సు ఒకటి తీసుకొచ్చి చెట్లన్నీ కొట్టేశారు. వాటి గురించి ప్రతిదాన్ని గో గ్రీన్ అనే నినాదంతో తిరుపతిని ముందుకు తీసుకెళ్తాము. సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతోనే ముక్కంటీసుని దర్శనార్థం వచ్చిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయ అభివృద్ధికి నడుం బిగించారు. శ్రీకాళహస్తి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతోనే ముక్కంటి ఆలయంలో మార్పు ప్రారంభమైంది. లగేజీ కేంద్రాల్లో సూచికల్లో ధరలు ఉంచేలా చర్యలు తీసుకోవాలని పత్రికల్లో భక్తులు గగ్గోలు పెట్టుతూ వచ్చారు. అధికారులు ఆదేశించిన గుత్తేదారులందరూ వైకాపా సంబంధీకులు కావడంతో సూచికల్లో ధరల ఏర్పాటుకు అవకాశం లేకుండా పోయింది. అయితే కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం వచ్చిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయ పవిత్రతను పరిరక్షించాలని, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేయడంతో అన్ని ప్రవేశ ద్వారాల వద్ద సూచికల్లో ధరలు ప్రత్యక్షమయ్యాయి. ఆలయంలోని స్వామి అమ్మవార్లతో పాటు పరివార దేవతామూర్తులు, రాహుకేతు సర్పదోష నివారణ మండపాల్లో పళ్ళ్యాలు పెట్టి వసూలు చేయడానికి బ్రేక్ పడింది. ఈ మార్పును ఇలాగే కొనసాగించే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ దేవస్థానం ఈవో నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ డిప్యూటీ ఈవోగా గోశాలలో పనిచేస్తున్న ఎన్ఆర్ కృష్ణారెడ్డి మాస్టర్ ప్లాన్ మరియు మీడియా పాయింట్ మింట్కు బదిలీ చేయగా, అన్నదానం మాస్టర్ ప్లాన్తో పాటు పలు శాఖలు నిర్వహిస్తున్న లోకేష్ బాబును ప్రధాన ఆలయం మరియు డీసీబీకు అటాచ్ చేశారు. ప్రధాన ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఏఈఓ ధనపాల్ను గోశాలకు పంపారు. ఈఓసీసీ హరికృష్ణను పబ్లిక్ స్టాల్కు, లీగల్ అండ్ ల్యాండ్స్ చూసుకుంటున్న ప్రదీప్ను ఈఓసీసీగా బదిలీ చేస్తూ ఆలయంలోని 12 మందికి స్థానచలనం చేస్తూ మార్పులు చేసి ఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని రామసేతు వంతెన మీదకు భారీ వాహనాలు వెళ్లకుండా ఉండేందుకు అమర్చిన లెవెల్ క్రాసింగ్ నెల రోజుల క్రితం ఓవైపు కుంగిపోయింది. అప్పటి నుంచి దీన్ని బాగు చేయించాలన్న ఆలోచన ఎవ్వరికీ రాలేదు. దీన్ని దాటుకుని ద్విచక్ర వాహనాలు వంతెన మీద వెళ్లే సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయం గుత్తేదారులకు కామధేనువుగా మారింది. ఏదో తూతూ మంత్రంగా పనులు చేపట్టడం, చేతులు దులుపుకోవడం, లక్షల రూపాయల బిల్లులు జేబుల్లో నింపుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. పట్టణంలో ఎంతో చారిత్రాత్మక కట్టడమైన రామసేతు వంతెన పానగల్ సంస్థానాధీశుల రాజా రామాయణం వారు 100 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రభుత్వాలు మారుతున్న రోజులు గడుస్తూ ఉన్న ఈ వంతెనను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. 100 ఏళ్ల పేరుతో అభివృద్ధి పూర్తవడంతో దాన్ని అభివృద్ధిపరిచి సుందరంగా కనిపించే విధంగా పనులు చేయాలని తలచారు. అయితే 5 నెలల క్రితం 100 ఏళ్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముక్కంటి ఆలయం తరపున దాదాపు 15 లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపట్టారు. అయితే వర్షం వస్తే ఇక్కడ నిల్వ చేరే నీటిని బయటకు పంపేందుకు వీలుగా ఏర్పాట్లను విస్మరించారు. తారు రోడ్డు కావడంతో చినుకు బడితే వర్షపు నీరు నిలిచిపోయి చిత్తడిగా తయారవుతోంది. ఈ నీటిని దాటుకుని వెళ్లేందుకు పాదచారులు నానా అవస్థలు పడుతున్నారు. అదే సమయంలో అటువైపుగా వచ్చే వాహన చోదకుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షపు నీరు తారు రోడ్డుపై ఇలా రోజుల తరబడి నిలవడం కారణంగా రహదారి ఛిద్రమయ్యే అవకాశం ఉంది. దీంతో వ్యయం చేసిన నిధులన్నీ వృధా కావడం తథ్యంగా మారింది. అలా కాకుండా 100 ఏళ్ల చారిత్రాత్మక కట్టడం దుస్థితికి చేరుకోకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ మేనేజర్ తిరుత్తణి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలను సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జూన్ 7వ తేదీ శుక్రవారం తిరుపతి సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ మేనేజర్ తిరుత్తణి కృష్ణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ కృష్ణారెడ్డిచే జన్మదిన కేక్ కట్ చేయించి శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం మేనేజర్ కృష్ణారెడ్డి సిబ్బందికి పుట్టినరోజు కేక్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా యాజమాన్యం మరియు సిబ్బంది మేనేజర్ కృష్ణారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి వారు భవిష్యత్తులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి విచ్చేసి సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ మేనేజర్ తిరుత్తణి కృష్ణారెడ్డిని ఘనంగా సన్మానించారు. పూలమాల వేసి దుశ్శాలువులతో ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి పాల్గొన్నారు. మన ఆ ఛానల్ మేనేజర్ గారు కృష్ణారెడ్డి గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా ఆయన సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశాము. కృష్ణారెడ్డి గారు మరెన్నో జన్మదినాలు కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో జరుపుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలని, ముఖ్యంగా ఇక్కడ కృష్ణతేజ ఛానల్లో ఇక్కడ రిపోర్టర్స్ కానీ ఇక్కడ సిబ్బందికి కానీ ఆయన మేనేజ్మెంట్తో మంచి వార్తలు సేకరించి ప్రజలకు ఉపయోగపడే విధంగా సహకరిస్తున్న కృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని జన్మదిన జరుపుకోవాలని కోరుతున్నాం. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి, ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మన రాష్ట్రంలో ఎలక్షన్స్ పీస్ఫుల్గా, కౌంటింగ్ కూడా పీస్ఫుల్గా జరిగిపోయిన సందర్భంలో ఇక్కడ ఈరోజు వచ్చి వెంకన్న ఆశీర్వాదం తీసుకున్నాం. వెంకన్నకి ధన్యవాదం చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది. We have completed everything in a very professional manner. The whole process is complete and the new government is ready to take over. Thank you. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, ఫీజుల పేరిట డబ్బులు గుంజుతున్న శ్రీ చైతన్య పాఠశాలలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని కోమలి సర్కిల్ వద్ద గల శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పాఠశాల వైఖరిని ఏఐఎస్ఎఫ్ నాయకులు తప్పుబట్టారు. శుక్రవారం ఉదయం పాఠశాల వద్దకు చేరుకుని పుస్తకాలు, ఫీజుల రూపంలో విద్యార్థులు వారి తల్లిదండ్రుల వద్ద నుండి ముక్కుబిండి అధిక మొత్తంలో ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బందికి ఏఐఎస్ఎఫ్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అనేక రకాల ఫీజుల రూపంలో, పుస్తకాల రూపంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులపై మోయలేని భారాన్ని మోపి విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని, శ్రీ చైతన్య పాఠశాలలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక తిరుపతిలోని శ్రీ చైతన్య స్కూల్ వారు ఈరోజు ప్రభుత్వ నిబంధనలకి వ్యతిరేకంగా పాఠశాల నిర్వహిస్తూ ఈరోజు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి 10,000 నుంచి 15,000 రూపాయల వరకు పుస్తకాల పేరుతో, మరి స్కూల్ యూనిఫామ్ కానీ, షూలు కానీ, అదేవిధంగా అన్ని రకాల సంబంధించినటువంటి వస్తువులు వాళ్ళ దగ్గరే తీసుకోవాలని చెప్పి ఈరోజు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి కూడా వేలాది రూపాయలు వసూలు చేస్తూ ఈరోజు జీవో నెంబర్ 1, జీవో నెంబర్ 41 ప్రభుత్వ జీవోని తొంగలో దొక్కుతూ ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి కూడా 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకిస్తూ వసూలు చేస్తున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల్ని వెంటనే మూసివేయాలని చెప్పి కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ నిబంధనలు ఏదైతే జూన్ 11వ తారీఖున పాఠశాలను ఓపెన్ చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నా వాటిని తొంగలో దొక్కుతూ ఎండాకాలం కూడా లేకుండా ఈరోజు పాఠశాలలు ప్రారంభిస్తూ ముందస్తు అడ్మిషన్లు ప్రారంభిస్తూ ఈరోజు కరికులం, టెక్నో పేర్లతో ప్రభుత్వ తల్లిదండ్రులని మబ్బు పెడుతూ లక్షలాది రూపాయలు ఈరోజు వసూలు చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు చాలామంది గతంలో కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఒత్తిడికి తట్టుకోలేక ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, సూసైడ్ చేసుకున్నారు. కాబట్టి వీటిని గుర్తుంచుకొని వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే నగరంలో గుర్తింపు లేని శ్రీ చైతన్య స్కూల్ని మూసివేయాలని చెప్పి అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు అమ్ముకుంటున్నటువంటి విద్యని వ్యాపారంగా మార్చినటువంటి ఈ శ్రీ చైతన్య స్కూల్ వెంటనే సీజ్ చేయకపోతే
రేపటి నుంచి కూడా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు శ్రీ చైతన్య విద్యా సంస్థల ముందు నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. బండి చలపతి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు శివాజీ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల సినీ కథానాయకుడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో శ్రీ వెంకటేశ్వరుడు ఉగ్ర రూపంలో ఉన్నాడని, ఇప్పుడు శాంత రూపంలో కళకళలాడుతున్నారని తెలిపారు. అమరావతి, పోలవరం ఈ రెండు స్వామివారి లక్ష్యాలన్నారు. వీటిని తుంగలో తొక్కిన వారికి ఎలాంటి పాఠాలు నేర్పించారో అందరికీ తెలుసని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏపీ ప్రభుత్వం అభివృద్ధి పథంలో వెళ్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్కు స్వర్ణయుగం మొదలైందని పేర్కొన్నారు. స్వామిని చూస్తే కళకళలాడుతూ ఉన్నాడు. అంతకుముందు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు. ఇప్పుడు బాగుంది, అంతా బాగుంది. వేస్ట్ మాటలు, వేస్ట్ ముచ్చట్లు చేయొద్దు. ఆంధ్రప్రదేశ్, అమరావతి, పోలవరం ఈ రెండు స్వామి లక్ష్యాలు. స్వామి దగ్గర మాట ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి పాఠాలు నేర్పించాడో మీరు అందరు చూశారు. సో ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ఈ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. అనుమానమే లేదు. ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీరు ఆ రోజు తిట్టినా కొట్టినా తిరిగి ఈరోజు కర్మ మళ్ళీ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని కొడుతున్నారు. అవసరమా? ప్రజలంగా ఉండాలి కానీ ఏదో భుజానేసుకొని నెత్తినేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందరూ బాగుండాలి, అంతా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం మొదలైంది. ఇది చూసుకోండి. ఇది స్వామి నిర్ణయం. ఇది స్వామి దగ్గర డ్రామాలు దొబ్బితే ఎవరికైనా ఇదే శిక్ష. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా శుభాకాంక్షలు. శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజాశంకరుల కళ్యాణోత్సవం చేస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదుల సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి కలశస్థాపన పూజలు జరిపి సంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకరుల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీలను విస్మరించడంతోనే జగన్మోహన్ రెడ్డి పతనమయ్యాడని సమతా సైనిక్ దళ్ నాయకులు విమర్శించారు. వైఎస్ఆర్సీపీ పతనం కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ సమతా సైనిక్ దళ్ నాయకులు శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమతా సైనిక్ దళ్ ఉపాధ్యక్షుడు ఆమూరు సుధాకర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విస్మరించారన్నారు. ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దాడులు, దౌర్జన్యాలు జరిగాయన్నారు. ఈ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలందరూ తగిన గుణపాఠం చెప్పారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో సమతా సైనిక్ దళ్ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులకు ఉన్నటువంటి ఎస్సీ పథకాలను 27 పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. తర్వాత అలాగే ఎస్సీ ఎస్టీలకు దశాబ్దాల నుంచి ఉన్నటువంటి అనేక పథకాలను తీసేయడం జరిగింది. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను బైఫర్కేట్ చేసి ఆ నిధులను దుర్వినియోగం చేయడం జరిగింది. పోగా ఎస్సీలకు ఏ ఒక్క ప్రత్యేక పథకం కూడా ప్రవేశపెట్టకపోవడం జరిగింది. వీటి పర్యవసానమే దళితులంతా కూడా ఈరోజు
మూకుమ్మడిగా సమతా సైదల్ ఆధ్వర్యంలో ఎస్సీలకు జరిగినటువంటి అన్యాయాన్ని సమతా సైదల్ మొత్తం అన్ని నియోజకవర్గాల్లోకి ఇది తీసుకోవడం వల్ల ఎస్సీలందరూ కూడా గంపకొత్తగా ఈరోజు టీడీపీకి వేసి అఖండ విజయాలను అందించారు. అందులో కీలక పాత్ర పోయించినటువంటి సమతా సైదల్ తరఫున మేము ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం. అలాగే గత ప్రభుత్వంలో యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారు. ఎస్సీలకు రావాల్సినటువంటి ప్రత్యేక స్టడీ సర్కిళ్లను విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. యూనివర్సిటీల్లో అన్ని అధ్యాపక పోస్టులన్నీ కూడా ఖాళీగా పెట్టేసి యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి ప్రైవేటు యూనివర్సిటీలను అటానమస్ యూనివర్సిటీలను అనేక వాటిని ప్రోత్సహించి మరి యూనివర్సిటీలను నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వానికి ఈరోజు చంపపెట్టుగా చెప్తున్నారు. అలాగే ఎస్సీ ఉద్యోగులకు రావాల్సినటువంటి ప్రమోషన్లో అర్హతను బట్టి ఆ ప్రమోషన్లో రిజర్వేషన్ కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేకపోవడం కూడా ఈ ప్రభుత్వ పతనానికి ఒక కారణంగా జరిగిపోయింది. అలాగే పేరుకు మెడికల్ కాలేజ్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెడుతున్నారు కానీ అందులో ఎస్సీకి రావాల్సినటువంటి సీట్లన్నీ కూడా అమ్ముకుంటూ జరుగుతూ ఉంది. అలాగే ఈ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీలకు రావాల్సినటువంటి ఉపకార వేతనాలను కానీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు మరి గత ప్రభుత్వాల్లో కాస్మెటిక్ ఛార్జీలు 5వ తరగతి నుంచి 8వ తరగతి చదివేటువంటి విద్యార్థులకు 75 రూపాయలు, 8వ తరగతి నుంచి 10వ తరగతి చదివేటువంటి విద్యార్థులకు 125 రూపాయల లెక్కన గత ప్రభుత్వం అందిస్తుంటే ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రద్దు చేయడం ఈ ప్రభుత్వం పతనానికి కూడా ఒక కారణం. అలాగే ఎస్సీ రెసిడెన్స్ స్కూళ్లలో ఉన్నటువంటి అధ్యాపక ఉపాధ్యాయేతర పోస్టులన్నిటి కూడా నిర్వీర్యం చేసి పూర్తిగా పార్ట్ టైమ్ మరి అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకురావడానికి కూడా ఈ ప్రభుత్వం పతనానికి కూడా ఒక కారణం. అలాగే జగనన్న కాలనీలను ఎస్సీలకు జగనన్న కాలనీలను ఊరికి దూరంగా మరి జగనన్న కాలనీలో సెంటు భూములు ఇవ్వడం కూడా ఎస్సీలకు ఇది చాలా తీరని అన్యాయం జరిగింది. ఇది కూడా వైఎస్ జగన్మోహన్ పార్టీ పతనానికి ఒక కారణమైంది. అలాగే ఏపీ స్టడీ సర్కిళ్లను స్కిల్ డెవలప్మెంట్ స్టడీ సర్కిల్ కూడా ఎస్వీ యూనివర్సిటీలో ఎప్పుడు కూడా స్టడీ సర్కిల్ ఉండేటివి. ఆ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2 విద్యార్థులు ఎంతో మంది దాంట్లో కోచింగ్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ స్టడీ సర్కిల్ నిర్వీర్యం చేయడం కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పతనానికి కారణమైంది. అలాగే ఎస్సీలను మరి చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబును మేము అప్పుడు కూడా చెప్తా ఉంటే కూడా ఆయన సీఎం గారు పక్కన పెట్టుకోవడానికి కూడా వైసీపీ పార్టీ పతనానికి ఒక కారణమైంది. అలాగే శిరోముండనం కేసులో దోషిగా తేలినటువంటి తోట త్రిమూర్తులను మరి మేము చెప్పిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా టికెట్లు ఇవ్వద్దని చెప్పిన తర్వాత కూడా తోట త్రిమూర్తులను మళ్ళా ఎమ్మెల్సీగా కొనసాగించడం వైఎస్ఆర్సీపీ పార్టీ పతనానికి ఒక కారణమైంది. అలాగే సుధాకర్ హత్య విషయంలో కానీ ఈ మధ్యనే మరి ఎంపీ గారు మరి దగ్గుమల్ల ప్రసాద్ గారు నామినేషన్ చేసిన తర్వాత ఆయన మీద ఒక ఒక ఐఆర్ఎస్ అధికారి అయినటువంటి ఆయన మీద కూడా వాళ్ళ ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేయడం, దాడి చేయడం కూడా ఇవన్నీ కలిపి వైఎస్ఆర్సీపీ పార్టీ పతనానికి కారణమైంది. కాబట్టి ఈ రోజు సమతా సైదల్ మరి మేము అనుకున్నటువంటి మా కార్యం నెరవేరింది కాబట్టి వైసీపీ పార్టీ పతనమైంది కాబట్టి ఈ రోజు సంతోషంలో మరి కేక్ కట్ చేసుకుని ఈ రోజు మేము సంబరాలు చేసుకుంటాం. నిర్మాత ఏక్తా కపూర్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న కపూర్ స్వామివారి అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. रिवर्स यू कैन क्लियर करना 2 मिनट में फ्लाइट 9 बजे नहीं खींचते क्या? अरे यार हम 11:30 सर फ्लाइट कम राजा राजा నువ్వు వచ్చే రాజా సార్ రా వెనకలు వచ్చే
పండ్ల తొక్కలతో సంప్రదాయబద్ధంగా శుభ్రత కోసం ఇళ్లలో ఉపయోగించే బయో ఎంజైమ్ తయారీ మీద తిరుపతిలో మహిళలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్లో మనకు దొరికే ఇళ్లు, వంట సామాన్లు, స్నానాల గది, అలాగే మరుగుదొడ్ల శుభ్రతకు ఉపయోగించే రసాయనిక పదార్థాలు హానికరమైనవి. ఇవి త్రాగునీటిని, భూగర్భ జలాలను, అలాగే ఇతర జలాలను కలుషితం చేస్తున్నాయి. ఇది భూమి మీద నివసిస్తున్న జీవరాశికి, మానవాళికి అత్యంత ప్రమాదకరం. వాటికి ప్రత్యామ్నాయంగా సూక్ష్మజీవుల సహాయంతో తయారు చేసే బయో ఎంజైమ్ పర్యావరణానికి హానికరం కాదు. పండ్ల తొక్కలతో వాటిని ఎలా తయారు చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి అనే అంశాలపై శుక్రవారం తిరుపతిలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో మహిళలకు, కుటీర పరిశ్రమ నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇలా తయారు చేసుకున్న ద్రవాన్ని ఉపయోగించి మన ఇంటిల్లిపాది వంట సామగ్రిని, ఇంటిని, బట్టలను, స్నానపు గదులను, మరుగుదొడ్లను శుభ్రం చేయవచ్చని, పురుగుల మందుగా అలాగే కలుపు మందుగా ఉపయోగపడుతుందని వివరించారు. వ్యవసాయ భూమిని సారవంతం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ కళాశాల మాజీ ప్రొఫెసర్లు కీర్తి వెంకయ్య, హేమంత్ కుమార్, ఎల్ఐసి మాజీ అధికారిని శ్రీదేవి, ఎస్వి ఆయుర్వేదిక్ కళాశాల రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ దత్తాత్రేయ, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం వాడుతున్న హార్పిక్ అవన్నీ అంటే ఎనీ కెమికల్ క్లీనర్స్, దాని నుంచి వచ్చే ఫ్యూమ్స్ వలన థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలామందికి వస్తున్నాయి. అండ్ ఈ కెమికల్ వాటర్ దాని డ్రైన్లో వెళ్ళిపోయి ఆ డ్రైన్ నుంచి లేక్స్, నదుల్లో కూడా కలవడము, అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోతుంది. దీన్ని అవాయిడ్ చేయడం కోసమని అండ్ మనము ఇల్లు తుడుచుకోవడానికి వాటికి వేరే వేరే రకరకాల బ్రాండ్స్ ఉన్న కెమికల్స్ వాడుతున్నాము. దానివల్ల పర్యావరణం చాలా దెబ్బతింటుంది. అండ్ మనం బట్టలు ఉతుక్కోవడానికి వాటికి కూడా కెమికల్స్గానే వాడుతున్నాము. ఈ అన్ని డ్రైన్స్ భూమిలోకి ఇంకిపోవడం వలన అదే నీళ్లు మనము బోర్వెల్స్ ద్వారా తెచ్చుకుని తాగుతున్నాము. ఈ విధంగా మనుషుల్లో కూడా చాలా శారీరక రుగ్మతలు పెరుగుతున్నాయి. దీన్ని కట్టడి చేయడం కోసమని బయో ఎంజైమ్స్ని మనం తయారు చేసి వాడుకుంటే ఇది మోస్ట్ ఎకనామికల్, తక్కువలో కూడా అవుతుంది. అట్ ద సేమ్ టైం పర్యావరణాన్ని కాపాడవచ్చు. శ్రీదేవి పొట్లూరి, రిటైర్డ్ ఎల్ఐసి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ బయో ఎంజైమ్ అవగాహన సదస్సు కండక్ట్ చేయడానికని సరస్వతి శిశు మందిర్ తిరుపతిలో ఎంచుకున్నారు. ఈ విషయమై మనము బయో ఎంజైమ్ తయారు చేయడము, దాని ఉపయోగాలు, మన డే టు డే ఆ హౌస్ హోల్డ్లో వాడే కెమికల్స్ అన్నిటినీ మానేసి ఈ పర్యావరణానికి మంచిదైన ఈ బయో ఎంజైమ్ని వాడకాన్ని మనము మన ప్రజల్లో అవగాహన పెంచడానికని చేయడానికి, ప్లస్ ఇది అలా ప్రిపేర్ చేయడానికి, దీనిలో వచ్చే లాభాల గురించి విశదీకరించడానికని వచ్చాము. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నరేంద్ర మోదీ హ్యాట్రిక్ విజయం, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబరాలు. ప్రజల వెంటే ఆరణి సైన్యం, తిరుపతి ప్రెస్ క్లబ్లో స్పష్టం చేసిన కూటమి నేతలు. ముక్కంటి ఆలయంలో పలువురు ఉద్యోగులకు స్థానచలనం, ఉత్తర్వులు జారీ చేసిన శ్రీకాళహస్తీశ్వరాలయ దేవస్థానం ఈవో నాగేశ్వరరావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.